హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? సో ఇవాళ నేను ఒక వీడియో రాబోతున్నాను. వీడియో ఏంటని చూస్తారు ఇప్పుడు మేము ముందు. సో విషయం ఏంటంటే, రీసెంట్గా నేను వీడియో పెట్టాను నా కూతురి యాన్యువల్ డే ఫంక్షన్ అని చెప్పి. సో ఆ యాన్యువల్ డే ఫంక్షన్లో నేను వీడియో తీసింది. నా ఫోన్లో చాలా అద్భుతమైన క్లారిటీ వచ్చిందన్నమాట. నేను ఇప్పటివరకు ఏ ఫోన్ని 10,000 మించి అయితే వాడింది లేదు. సో అలాగే క్లారిటీ వచ్చాయి వీడియోస్. నేను ఆ వీడియో తీసిన తర్వాత ఎలా అనిపించిందంటే, నాకు అమ్మ జీవితం ఏంది దరిద్రంగా వస్తుంది క్లారిటీ, ఒక మంచి ఫోన్ మన దగ్గర లేకపోతే ఎలా అని చెప్పి అయితే నాకు అనిపించింది. సో వెంటనే నేను ఏం చేశానంటే, అతప్పుడు నాకు ప్లాన్స్ ఉన్నాయి ఫోన్ కొనుక్కోవాలని చెప్పి. సో ఫోన్ అయితే ఒకటి ఆర్డర్ పెట్టాను అనమాట. ఆఫ్లైన్లో తీసుకున్నాను, ఆన్లైన్లో కాకుండా. సో నేను కొన్ని అవి ఫోన్స్ అన్ని చెక్ చేసిన తర్వాత నా కంటి దృష్టిలో పడింది వచ్చి వివో. ఆ వివోలో మోడల్ ఏంటనేది చూపిస్తాను. సో ఆ ఫోన్ తీసుకున్నాను. ఇవాళ అన్బాక్సింగ్ అది చేద్దామని చెప్పి వచ్చాను మీ ముందుకి. ఫోన్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. దాని ఫీచర్స్ ఏంటనేది కూడా చూపిస్తాను. దాని పర్ఫార్మెన్స్ ఏంటనేది వాడిన తర్వాత నేను మళ్ళీ చూసి చెప్తాను. అండ్ అలాగే ఈ ఫోన్కి ఇంకా కొన్ని మనకి గిఫ్ట్గా వచ్చాయన్నమాట. గిఫ్ట్ అంటే ఫోన్ తీసుకుంటే మనకి గిఫ్ట్ వచ్చేసి లెక్క వస్తాయి కదా, అలా గిఫ్ట్గా ఒక 4 ఐటమ్స్ వచ్చాయి. అవి కూడా ఏంటో చెప్పేస్తాను. అవి సపరేట్ వీడియో చేసి చూపిస్తాను అనమాట, ఏమేమి వచ్చాయి ఏంటనేది. ప్రస్తుతానికి అయితే ఫోన్ అయితే చూపించేస్తాను, చూడండి. సో ఇదన్నమాట నేను తీసుకోండి ఫోన్, వివో X100. సో ఇది జిఎస్ కంపెనీ టెక్నాలజీతో కెమెరా ఫీచర్స్ అయితే ఉంటున్నాయి. సో వస్తుంది ఫోన్. ఇదైతే ఫోన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది చూడడానికి. ఇలా ఇంత మంచి బాక్స్ వస్తుంది. సో దీన్ని అయితే ఒకసారి చూద్దాం అన్బాక్సింగ్. సో బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. నేను ముందు ఓపెన్ చేశాను, కానీ నిజంగా అన్బాక్సింగ్ చేద్దామని చెప్పి మళ్ళీ ఒకసారి తీస్తున్నాను అనమాట. చూపిస్తాను మీకు ఫోన్ని. వచ్చేసింది. ఇదైతే బిల్ అనమాట. ఇది మళ్ళీ చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే మనకు వచ్చిన ఫోన్ ఇది అనమాట. కొంచెం పక్కన మడదాం దీన్ని, అందుకన్నా ముందు దీనికి బ్యాక్ సైడ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, చూద్దాం. సో ఇదన్నమాట స్పెసిఫికేషన్స్. 16GB ర్యామ్, 512GB రోమ్, బ్లూ కలర్ వేరియంట్ అది తీసుకున్నాను నేను. సో దీన్ని వెయిట్ వచ్చేసి 0.686 kg అనమాట. అండ్ మొబైల్ బ్రాండ్ వచ్చి వివో మోడల్ వచ్చి X100 అనమాట. మనకు దీంతో పాటు ఏమేమి ఇచ్చో నేను ఆల్రెడీ చూపిస్తాను. ఎంఆర్పి ప్రైస్ వచ్చి ఇదండి, నాకు వేరే ప్రైజ్లో వచ్చింది. ఆ ప్రైస్ మళ్ళీ చెప్తాను నేను మీకు. సో మనం ఆల్రెడీ చూసాం, హ్యాండ్సెట్ అయితే ఉంటుంది. తర్వాత లోపల ఏమన్నా సో దీంట్లో ఉండొచ్చు. ఓకే, ఎంతో ఒక ఫోన్ కేసు ఇచ్చారు. ఫోన్ కేసు, యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టర్ టూల్ ఒకటి ఉంది. అండ్ దాంతో పాటుగా ఇలాంటి ఒక ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇచ్చారనమాట. దీనికి కేబుల్ కూడా ఉంది, చూద్దాం తర్వాత అన్నీ. ఇది 1200 వాట్స్ కెపాసిటీ ఉంది. సో పక్కన పెట్టాలి. ఇప్పుడు ఫోన్లో చూద్దాం. సో ఫోన్ అయితే ఓపెన్ చేసాను. ఇలా ఉంది ఫోన్, బాగుంది లుక్ అయితే. కెమెరా అయితే ఇది పక్కన ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఓహో, ఆల్రెడీ ఆన్లో ఉందా, ఆఫ్ చేయలేదు నేను. మీకోసం ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేసి ఫోన్ ఇది ఆఫ్ చేసాను. ఆన్ అయితే చేసాను అనమాట. ఆన్ చేసి ఇలా 5G పవర్డ్ బై ఆండ్రాయిడ్. అది
కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది మనకి అవడానికి. ఓకే, ఓ మంచి బెంచ్ పెట్టి వచ్చింది మనకి ఓపెన్ చేసిన వెంటనే. సో ఓపెన్ చేసాను. ఈ ఫీచర్స్ చూద్దాం. ఫస్ట్ సెట్టింగ్స్ అయితే ఆల్రెడీ చూపించాను, మళ్ళీ చదువుతాం. అబౌట్ ఫోన్ క్లిక్ చేశాను. ఈ 14 పంట చాయిస్ వస్తుంది. డివైస్ 100 వివో V2 చిప్ అండి. ప్రాసెసర్ చూసారు కదా, ర్యామ్ వచ్చి 16+16 GB. మనకు 6 GB ఆల్రెడీ ఉంది. అది అనుకుంటే ఇంకో 16 GB వేసుకోవచ్చు. ఫోన్ స్టోరేజ్ 512 GB. సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేద్దాం. ఇదన్నమాట సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీద. సో బ్యాక్ వెళ్ళి ఇంకేం లేదు. ఓకే, సో దీనైతే మనం చూస్తాను మొత్తం క్లియర్గా. కెమెరా ప్లేన్ అయితే క్లిక్ చేశాను ఒకసారి. కెమెరా క్లారిటీ మాత్రం ఆసంగా ఉంది. నేను తర్వాత ఇంకొక వీడియో చేస్తాను. కెమెరా క్లారిటీ మాత్రం ఆసంగా ఉంటుంది. చూసారు కదా ఫోన్ మాత్రం అద్భుతంగా ఉంది. దాని పర్ఫార్మెన్స్ ఏంటి ఏమనేది అయితే నేను ఇంకో వీడియో చేస్తాను, అది వాడిన తర్వాత. మొత్తానికి ఫోన్ చూడడానికి మాత్రం అద్భుతంగా ఉంది. అసలు ఏమన్నా డిస్ప్లే అయితే బీభత్సంగా ఉంది. బ్యాక్ కూడా సూపర్ ఉంది అనమాట. గ్లాస్తో ఇచ్చారు, సూపర్ ఉంది. డిస్ప్లే వచ్చి ఫుల్ స్క్రీన్ డిస్ప్లే సూపర్గా ఉంది అనమాట మొత్తం మీద. సో వాడిన తర్వాత నేను ఇంకా ఫ్రీగా దాని డీటెయిల్స్ చెప్తాను. ఇది ప్రజెంట్ అన్బాక్సింగ్ మాత్రం.